Hello everybody, welcome back to Cherry TV 7004 యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ నేను మీ ముందుకు రావడం జరిగింది. మీకు తెలుసు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో బిజీగా ఉంటున్నా. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడి నుంచి ఎలాగూ మార్నింగ్ సెషన్ 6 o'clockకి తెలంగాణ టెట్ కోసం తెలుగు కంటెంట్ ఇస్తున్నాను కదా. సో అదే టైంలో ఒకరోజు తెలుగు కంటెంట్, ఇంకొక రోజు సోషల్ కంటెంట్ అండ్ మెథడాలజీ వీటిని అందిస్తే సరిపోతుంది కదా. సో ఆల్టర్నేటివ్ డేస్లో అదే టైంని మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది, మళ్ళీ ఎక్స్ట్రా టైంని వెతుక్కోవాల్సిన పని లేదు. సరే, అయితే మనము ఇంతకు ముందు వీడియోలో మనం ఏం చెప్పుకున్నాము, భారతదేశం అదే ఇండియా అండ్ అవర్ నైబర్ కంట్రీస్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది, అవునా? ఇప్పుడు భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపములు, దీని గురించి మనం చర్చించుకుందాం. మనం చూస్తున్నాం టెక్స్ట్ బుక్, సోషల్ టెక్స్ట్ బుక్, ముఖ్యమైన భౌగోళిక స్వరూపములు, అవునా? ఏంటి ఆ ముఖ్యమైన భౌగోళిక స్వరూపములు ఏంటి? భారత భూభాగంని క్రింద పేర్కొన్న భౌగోళిక స్వరూపాలు ఆధారంగా, అంటే భౌగోళిక స్వరూపాలుగా మనం వర్గీకరించవచ్చు. అంటే భారతదేశాన్ని ఓవరాల్గా 6 భౌగోళిక స్వరూపాలుగా మనం వర్గీకరణ చేయవచ్చు. మనం నార్త్ నుంచి సౌత్కి వద్దాం. మనందరికీ తెలుసు, జమ్మూ కాశ్మీర్ అనగానే హిమాలయ పర్వతాలు మనకి గుర్తుకు వస్తాయి. సో భారతదేశంలో నార్త్ వైపు హిమాలయ పర్వతములు ఉన్నాయి, వ్యాపించి ఉన్నాయి, అవునా? దాని తర్వాత హిమాలయాల దిగువ భాగంలో గంగా సింధు మైదానం అనేది వ్యాపించి ఉంది. గంగా సింధు మైదానంకి దిగువ భాగంలో ద్వీపకల్ప పీఠభూమిని మనం చూడవచ్చు. ఈ ద్వీపకల్ప పీఠభూమిలోనే దక్కన్ పీఠభూమిలో మనం, అంటే తెలంగాణ మరియు ఆంధ్ర, ఈ తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ప్రజలు ఉన్నాం. మరి ద్వీపకల్ప పీఠభూమి, తెలంగాణ ప్రాంతము పీఠభూమి అన్న మన దక్కన్ పీఠభూమి మీద ఉంది. అయితే మన కోస్తా ఆంధ్ర మాత్రం తీర ప్రాంత మైదానాలలో వ్యాపించి ఉంది. మన కోస్తా ఆంధ్రాన్ని తీసుకుంటే శ్రీకాకుళం మొదలుకొని ఇక్కడ నెల్లూరు వరకు ఎక్కువ భాగం, ఒక రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాలు 4 జిల్లాలు తప్ప మిగిలినంతా కూడా కోస్తా తీర ప్రాంత మైదానాలలో మన ఆంధ్రదేశం వ్యాపించి ఉంది. దాని తర్వాత అలాగే భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి పశ్చిమ వైపున అరేబియా సముద్రానికి తీర ప్రాంతంలో మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, గోవా వీటిని మనం చూడవచ్చు కదా. సో హిమాలయాల దిగువన గంగా సింధు మైదానం ఉంది, దాని దిగువన ద్వీపకల్ప పీఠభూమి ఉంది. ద్వీపకల్ప పీఠభూమికి ఇరువైపులా తీర ప్రాంత మైదానాలు అనేవి మనం చూడవచ్చు. ఇకపోతే ఇక్కడ తర్వాత చెప్పుకోవలసింది రాజస్థాన్ థార్ ఎడారి ప్రాంతం. గుజరాత్ పైన రాజస్థాన్, పాకిస్తాన్, వీటి మధ్య, రాజస్థాన్ రాష్ట్రానికి పాకిస్తాన్ దేశానికి మధ్య థార్ ఎడారి ప్రాంతం మనం చూడవచ్చు. ఇకపోతే దీవులు, లక్షద్వీపులు, అండమాన్ నికోబార్ దీవులు, మినికాయ్ దీవి, పాంబన్ దీవి, ఇలా రకరకాల దీవుల్ని మనం భారతదేశంలో చూడవచ్చు, అవునా? కాబట్టి ఈ విధంగా 6 భాగాలుగా భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపంని మనం వర్గీకరణ చేయవచ్చు. సింపుల్ అండి. భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపంలో లేనిది ఏది గుర్తించండి, క్రింది వాటిలో ఏది భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపం కాదు అని బిట్టు అడిగితే గనక, సో భారతదేశపు భౌగోళిక స్వరూపాలు ఏవో మనకు తెలుసుంటే కానిది ఏదో మనం గుర్తించగలం. ప్రశ్న ఎలా అడిగినా కూడా మనం జవాబు గుర్తించగలం. భారతదేశం భౌగోళిక స్వరూపాలు అనగానే 6 గుర్తుకు రావాలి. శిరస్సున హిమాలయాలు, వాటి దిగువన గంగా సింధు మైదానం, దాని దిగువన
ద్వీపకల్ప పీఠభూమి. ద్వీపకల్ప పీఠభూమికి ఇరువైపులా అంటే ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి కదా, వాటికి సమాంతరంగా తీర ప్రాంతాలు అనేవి ఉన్నాయి. వెస్టర్న్ ఘాట్స్ అవతల ఇక్కడ పశ్చిమ తీర ప్రాంతము, ఈస్టర్న్ ఘాట్స్ అవతల ఇక్కడ తూర్పు తీర ప్రాంతము చూడొచ్చు. ఇవి 4 ప్రధాన భౌగోళిక స్వరూపాలు. 5వ భూస్వరూపము థార్ ఎడారి ప్రాంతము. 6 దీవులు. సింపుల్, గుర్తుంటాయి కదా మనకి. ఇప్పుడు హిమాలయాల గురించి మనం పరిశీలన చేద్దాం. హిమాలయ పర్వతములు ఒక చాపము వలె చూడండి, పడమర నుండి తూర్పుకి. ఇలాంటి వర్డ్స్ అనేవి మనం జాగ్రత్తగా గమనించాలి. ఇలాంటి వర్డ్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడే మనం తికమక అవుతూ ఉంటాం. పడమర నుండి తూర్పుకి 2400 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి. హిమాలయాలు పడమర నుంచి తూర్పు వైపుకి విస్తరించి ఉన్నాయి. ఎన్ని కిలోమీటర్లు దూరంలో? 2400 కిలోమీటర్ల దూరంలో హిమాలయ పర్వతాలు పడమర నుండి తూర్పుకి వ్యాపించి ఉన్నాయి. ఇది ఒక బిట్టు. అయితే పడమర నుంచి వ్యాపించి ఉన్నాయి కదా, సో ప్రారంభం ఎక్కడవుతుంది? పడమరన. సో పడమరన ప్రారంభమవుతున్నటువంటి ఈ ప్రాంతంలో ఇవి 500 కిలోమీటర్లు వెడల్పుతో ఉంటాయి. ఇక్కడ పడమరలో హిమాలయ పర్వతముల యొక్క వెడల్పు ఎక్కువ, 500 కిలోమీటర్లు. ఇకపోతే మధ్య తూర్పు ప్రాంతాలలో 200 కిలోమీటర్ల వెడల్పుతో ఇవి ఉంటాయి. అవునా? అంటే ఈ విధంగా తూర్పు వైపు వెళ్ళే కొలది హిమాలయాలు వాటి యొక్క మందం అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే పశ్చిమ ప్రాంతంలో హిమాలయాలు వెడల్పు ఎక్కువ, తర్వాత విభిన్న ప్రాంతాలలో పర్వత ఎత్తుల్లో కూడా వ్యత్యాసాలు ఉన్నాయి. హిమాలయాలలో సమాంతరంగా ఉండే 3 పర్వత శ్రేణులు అనేవి ఉన్నాయి. అయితే ఈ పర్వత శ్రేణులను చూడండి, హిమాలయాలలో సమాంతరంగా ఉండే 3 పర్వత శ్రేణులు అనేవి ఉన్నాయి. 3 పర్వత శ్రేణులు అనేవి ఉన్నాయి. అవేంటవి ఆ 3 పర్వత శ్రేణులు? ఇక్కడ ఉన్నాయి, చూసుకోండి. ఇక్కడ హిమాలయాల్లో 3 పర్వత శ్రేణులు ఉన్నాయి. అవే ఉన్నత హిమాలయాలు. వీటినే ఉన్నత హిమాలయాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉన్నత హిమాలయాలనే హిమాద్రి అని, గ్రేటర్ హిమాలయాలు అని అంటారు. హిమాద్రి మరియు గ్రేటర్ హిమాలయాలు అని చెప్పి అంటారు. మధ్యలో మధ్య హిమాలయాలు లేదా నిమ్న హిమాలయాలు అనేవి ఉన్నాయి. అంటే ఉన్నత హిమాలయాల యొక్క పాదాల దగ్గర మధ్య హిమాలయాలు అనేవి ఉన్నాయి. వీటినే నిమ్న హిమాలయాలు అని చెప్పి అంటారు. హిమాచల్ పర్వత శ్రేణులు అని చెప్పి అంటారు. హిమాచల్ పర్వత శ్రేణి. మధ్య హిమాలయాలనే నిమ్న హిమాలయాలు అని, హిమాచల్ పర్వత శ్రేణి అని అంటారు. ఉన్నత హిమాలయాలు, మధ్య హిమాలయాలు పాదాల దగ్గర బాహ్య హిమాలయాలు అనేవి ఉన్నాయి. అంటే ఉత్తరం వైపు, దక్షిణ వైపుగా మనం చెప్పుకుంటున్నాం. బాహ్య హిమాలయాలు, ఔటర్ హిమాలయాలు, వీటినే శివాలిక్ శ్రేణి అని చెప్పి అంటారు. శివాలిక్ శ్రేణి అని చెప్పి అంటాము. ఉన్నత హిమాలయాలని హిమాద్రి శ్రేణి అంటాము. నిమ్న హిమాలయాలని హిమాచల్ శ్రేణి అంటాము. బాహ్య హిమాలయాలని శివాలిక్ శ్రేణి అని చెప్పి అంటాము. హిమాద్రి శ్రేణి, హిమాచల్ శ్రేణి, శివాలిక్ శ్రేణి. హిమాచల్, శివ. హిమాచల్, శివ. ఓకే. ఈ 3 పర్వత శ్రేణులు లోతైన లోయలు, పీఠభూములచే, లోతైనటువంటి లోయలు మరియు పీఠభూములచే
వేరుపరచబడి ఉన్నాయి. అంటే ఈ హిమాలయాలలో ఉన్నటువంటి ఈ 3 సమాంతర పర్వత శ్రేణులను వేరు చేస్తున్నవి ఏవి, క్రింది వాటిలో గుర్తించండి అని బిట్టు వస్తే లోతైన లోయలు మరియు పీఠభూములు అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. లోతైన లోయలు, విశాలమైన పీఠభూములు, ఇవి ఈ హిమాలయాల్లో ఉన్నటువంటి శ్రేణులను ఒకదానితో ఒకటి విభజిస్తున్నాయి అన్నమాట. అన్నిటికంటే ఉత్తరాన ఉన్నటువంటి పర్వత శ్రేణిని ఉన్నత హిమాలయాలు అని, హిమాద్రి అని అంటారు అని ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా. ఇది అవిచ్ఛిన్నంగా ఉంటూ పర్వతాల సగటు ఎత్తు సముద్ర మట్టం నుంచి, ఎప్పుడూ కూడా ఎత్తు అనేది సముద్ర మట్టం నుంచి తీసుకుంటారన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సముద్ర మట్టం నుంచి 6100 మీటర్లు ఉంటుంది. ఇది కూడా ఒక బిట్టు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఉన్నత హిమాలయాల గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఉన్నత హిమాలయాల గురించి మనం ప్రస్తుతం కాన్సెప్ట్ అనేది మాట్లాడుతున్నాం. ఉన్నత హిమాలయాలు అనగానే మనకి ఏ విషయాలు గుర్తుకు రావాల్సి ఉంటుందంటే అవిచ్ఛిన్నంగా, దుర్భేద్యంగా ఈ శ్రేణి ఉంటుంది. వీటిలో ఈ శ్రేణిలో పర్వతాల సగటు ఎత్తు సముద్ర మట్టం నుంచి సుమారు 6100 మీటర్లు. దీని వెడల్పు, హిమాద్రి శ్రేణి యొక్క వెడల్పు మీద బిట్టడిగితే 120 కిలోమీటర్ల నుంచి 190 కిలోమీటర్లు అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. దీని ఎత్తు, హిమాద్రి శ్రేణుల యొక్క ఎత్తు సగటున చూడండి, సగటు ఎత్తు అని చెప్పన్నాడు, గుర్తుపెట్టుకోండి. సగటు ఎత్తు 6100 మీటర్లు, వెడల్పు 120 నుంచి 190 కిలోమీటర్లు. కొంతమంది మీటర్లు, కిలోమీటర్ల విషయంలో కన్ఫ్యూజ్ అవుతారు. ఎత్తు అయినప్పుడు మీటర్లు ఉంటాయి, వెడల్పు లేదా పొడవు అన్నప్పుడు కిలోమీటర్లు ఉంటాయి. చూసుకోండి, ఎత్తు అన్నప్పుడు మీటర్లలో ఎత్తుని చెబుతారు, పొడవు మరియు వెడల్పు అన్నప్పుడు కిలోమీటర్లలో చెబుతున్నారు. ఇది మనం గమనించాలి. మళ్ళీ ఎగ్జామినేషన్ హాల్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీటర్ల కిలోమీటర్ల అని చెప్పి. సంవత్సరం అంతా మంచుతో కప్పబడి ఉంటుంది, బిట్టు మీకు రావచ్చు. సంవత్సరం అంతా మంచుతో కప్పబడి ఉండే శ్రేణి క్రింది వాటిలో ఏది? జవాబు హిమాద్రి శ్రేణి అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. హిమనీ నదాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి. హిమనీ నదాలు కరుగుతూ అవి కదలటం వల్ల వార్షిక చక్రం అనేది ఏర్పాటవుతుంది. దీనివల్ల జీవనదులకు నీరు లభిస్తూ ఉంటుంది. అందుకే ఈ హిమనీ నదాలు కరుగుతూ కదలడం వంటి వార్షిక చక్రం వల్ల గంగ, సింధు, బ్రహ్మపుత్ర, జీలం, చీనాబ్, రావి, బిఎస్, సట్లెజ్ వంటి జీవనదులు ఎల్లప్పుడూ సంవత్సరం పొడవునా కూడా ఇవి ప్రవహిస్తూ ఉంటాయి. వాయువ్యము అంటే పాకిస్తాన్ వైపు ఉన్నటువంటి ప్రాంతం. అంటే నార్త్ వెస్ట్ ప్రాంతంని వాయువ్యం అని చెప్పి అంటాము. వాయువ్యాన నంగ ప్రభాత్ శిఖరం నుంచి ఈశాన్యమున అంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం వైపు నామ్చా భర్వా వరకు కొడవలి ఆకారంలో ఉన్నత హిమాలయాలు వ్యాపించి ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, వాయువ్యాన నంగ ప్రభాత్, ఈశాన్యంలో నామ్చా భర్వా, వీటి ఆకారము కొడవలి ఆకారము. ఇది హిమాద్రి శ్రేణుల గురించి జాగ్రత్తగా గమనించండి. సరే, ముందుకు వెళ్దాం. అవసరమైతే ఇవి చూడండి.
ఇకపోతే మధ్య హిమాలయాలు లేదా నిమ్న హిమాలయాలు లేదా హిమాచల్ పర్వత శ్రేణి, దీని గురించి ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. మధ్య, నిమ్న లేదా హిమాచల్ శ్రేణి. హిమాద్రికి శివాలిక్కు మధ్య, హిమాద్రికి మరియు శివాలిక్కు అంటే అంటే చూడండి, ఇక్కడ ఉన్నత హిమాలయాలు హిమాద్రి, మధ్య హిమాలయాలు హిమాచల్, తర్వాత చివరివి శివాలిక్. కాబట్టి హిమాద్రికి శివాలిక్కి మధ్య ఈ సమాంతరంగా విస్తరించి ఉన్నటువంటి పర్వత శ్రేణి ఏదైతే ఉందో దీన్ని హిమాచల్ పర్వత శ్రేణి అని, మధ్య పర్వత శ్రేణి అని, నిమ్న పర్వత శ్రేణి అని చెప్పి పేర్కొంటారు. వీటి సగటు ఎత్తు కనుక మనం పరిశీలన చేస్తే 3500 మీటర్ల నుంచి 4500 మీటర్లు. హిమాచల్ పర్వత శ్రేణి యొక్క సగటు ఎత్తు 3500 మీటర్ల నుంచి 4500 మీటర్లు. ఓకే, 3500 మీటర్ల నుంచి 4500 మీటర్లు చూసుకోండి. మరి సగటు ఎత్తు, హిమాద్రి శ్రేణి యొక్క సగటు ఎత్తు అంతా చెప్పనము. హిమాద్రి శ్రేణి యొక్క సగటు ఎత్తు 6100 మీటర్లు, 6100. వాటర్లో సగము హిమాచల్ పర్వత శ్రేణి ఎత్తు. చూడండి, ఇప్పుడు కూడా సగటు ఎత్తు అని చెప్పి అంటున్నారు. సగటు యావరేజ్ 3500 మీటర్ల నుంచి 4500 మీటర్లు. హిమాద్రి పర్వత శ్రేణులు 6100 మీటర్లు ఎత్తులో ఉంటాయి. ఇకపోతే హిమాద్రి పర్వత శ్రేణులు ఏవైతే ఉన్నాయో వీటి వెడల్పు 120 కిలోమీటర్ల నుంచి 190 కిలోమీటర్లు అని చెప్పుకున్నాం కదా. 120 నుంచి 190. మరి ఇప్పుడు ఇక్కడ వీటి యొక్క వెడల్పు 60 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్లు. సో సగము, వాటిలో సగము 120లో సగం 60 కిలోమీటర్లు. 90లో సగము ఎంతండి? ఇక్కడ 190లో సగము ఎంత అవుతుంది? సేమ్ అంటే 80 కిలోమీటర్లు, అంటే 80 160 కిలోమీటర్లు, అంటే ఇంచుమించు సగము వేసుకోండి. 60 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్లు వీటి యొక్క వెడల్పు. ఇకపోతే ఇవి కూడా ఏడాది అంతా మంచుతో కప్పబడి ఉంటాయి. హిమాద్రి శ్రేణులు కూడా సంవత్సరం అంతా మంచుతో కప్పబడి ఉంటాయి. హిమాచల్ శ్రేణి కూడా సంవత్సరం అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ఇకపోతే మధ్య హిమాలయాలు లేదా నిమ్న హిమాలయాలు లేదా హిమాచల్ పర్వత శ్రేణి, ఇందులోనే పిరిపంజల్ పర్వత శ్రేణి, దీనికి హిమాచల్ పర్వత శ్రేణికి దక్షిణ వైపున పిరిపంజల్ పర్వత శ్రేణి ఉంది. ఈ పిరిపంజల్ పర్వత శ్రేణి ఎక్కడుంది? కాశ్మీర్లో జీలం, చీనబ్ నదుల మధ్య ఈ పిరిపంజల్ పర్వత శ్రేణి ఉంది. కాశ్మీర్లో జీలం, చీనబ్ నదుల మధ్య పిరిపంజల్ పర్వత శ్రేణి ఈ హిమాచల్ పర్వత శ్రేణికి దక్షిణ వైపున వ్యాపించి ఉంది. ఇకపోతే దీనిలో మరొక శ్రేణి ఉంది, హిమాచల్ పర్వత శ్రేణి లేదా నిమ్న హిమాలయాలలో ధౌలుధర్ పర్వత శ్రేణి కూడా ఇందులో ఉంది. ఇది హిమాచల్ ప్రదేశ్ నుంచి పంజాబ్ వరకు విస్తరించి ఉంది. చూసుకోండి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్లే. ధౌలుధర్ శ్రేణిలోనే బనిహాల్ కనుమ అనేది మనకు కనిపిస్తుంది. బనిహాల్ కనుమ జమ్మూ కాశ్మీర్లో ఉంది. బనిహాల్ కనుమ ఎక్కడ ఉందండి? జమ్మూ కాశ్మీర్లో ఉంది. ధౌలుధర్ శ్రేణిలో
బనిహాల్ కనుమ ఉంది. దౌలుదార్ శ్రేణి అనేది హిమాచల్ పర్వత శ్రేణిలో ఒక భాగం. మధ్య హిమాలయాలు లేదా నిమ్న హిమాలయాలు, మధ్య హిమాలయాలు లేదా నిమ్న హిమాలయాలు, హిమాచల్ శ్రేణి, దీనిలో బనిహాల్ కనుమ అనేది ఉంది. అంటే హిమాచల్ పర్వత శ్రేణిలో దౌలుధార్ పర్వత శ్రేణి అనేది ఉంది. ఈ దౌలుధార్ పర్వత శ్రేణిలో బనిహాల్ కనుమ ఉంది. బనిహాల్ కనుమ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉంది. ఇది పిరిపంజల్ పర్వత శ్రేణి జమ్మూ కాశ్మీర్లో మధ్య హిమాలయాలలో లేదా నిమ్న హిమాలయాలలో పిరిపంజల్ పర్వత శ్రేణి అనేది ఉంది. ఇది కాశ్మీర్లో జీలం, చీనాబ్ నదుల మధ్య వ్యాపించి ఉంది. అలాగే దౌలుధార్ శ్రేణి హిమాచల్ ప్రదేశ్ నుంచి పంజాబ్ వరకు విస్తరించి ఉంది. ఈ దౌలుధార్ శ్రేణిలోనే బనిహాల్ కనుమ కూడా ఉందట జమ్మూ కాశ్మీర్లో. హిమాచల్ ప్రదేశ్ నుంచి పంజాబ్ వరకు దౌలుధార్ శ్రేణి వ్యాపించి ఉన్నప్పటికీ దానికి ఆనుకుని బనిహాల్ కనుమ అనేది ఉంది. అంటే దౌలుధార్ శ్రేణికి మరియు హిమాద్రి శ్రేణులకి మధ్యలో బనిహాల్ కనుమ అనేది జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉందన్నమాట. అది బనిహాల్ కనుమ తర్వాత దౌలుధార్ శ్రేణి అనేది ప్రారంభం అవుతుంది. అంటే హిమాద్రి తర్వాత బనిహాల్ కనుమ తర్వాత దౌలుధార్ శ్రేణి, ఈ దౌలుధార్ శ్రేణి నుంచి ఈ హిమాచల్ శ్రేణి లేదా మధ్య హిమాలయాలు మనకు ప్రారంభం అవుతాయి. పిరిపంజల్ మరియు జస్కర్ శ్రేణుల మధ్య ప్రఖ్యాతిగాంచిన కాశ్మీర్ లోయ అనేది ఉంది. పిరిపంజల్ పర్వత శ్రేణి మరియు జస్కర్ శ్రేణి, వీటి మధ్య కాశ్మీరు లోయ అనేది మనం చూడవచ్చు. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ చందమామ సాంగ్ మనకుంది కదా. కాశ్మీర్ లోయ గురించి మనం వేరే చెప్పక్కర్లేదు. చాలా అందమైనటువంటి బ్యూటిఫుల్ అండ్ వెరీ 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 బ్యూటిఫుల్ లోయ కదా కాశ్మీర్ లోయ. కాశ్మీర్ లోయ మీద ఎన్నో పాటలు కూడా ఉన్నాయి, ఎన్నో సినిమా షూటింగ్లు కూడా జరిగాయి. కర్మ కొద్దీ ఈ టెర్రరిజం వల్ల ఈ రోజుల తయారీ ఉంది దేశం. పిరిపంజల్ మరియు జస్కర్ శ్రేణుల మధ్య ప్రఖ్యాతిగాంచిన కాశ్మీర్ లోయ ఉంది. ఇదొక బిట్టు. అలాగే కాశ్మీర్ లోయ పొడవు 135 కిలోమీటర్లు. ఇది ఆగ్నేయం నుంచి వాయువ్యంగా వ్యాపించి ఉంది. ఆగ్నేయం నుంచి వాయువ్య దిశ, అంటే వాయువ్యం అంటే పాకిస్తాన్ వైపు, ఆగ్నేయం నుంచి వాయువ్యం వైపు. కాశ్మీర్ లోయ వెడల్పు 40 కిలోమీటర్లు. కాశ్మీర్ లోయ ఎత్తు 1585 మీటర్లు సముద్ర మట్టం నుంచి. కాశ్మీర్ లోయ వైశాల్యం 4921 చదరపు కిలోమీటర్లు. మధ్య హిమాలయాల్లో తూర్పుగా ముస్సోరి మరియు నాగతీబా శ్రేణులు అనేవి ఉన్నాయి. ముస్సోరి, నాగతీబా శ్రేణులు ఈ హిమాచల్ పర్వత శ్రేణులు లేదా నిమ్న హిమాలయాలు లేదా మధ్య హిమాలయాల్లో ఇవి ఉన్నాయి. ఇక హిల్ స్టేషన్స్, వేసవి విశ్రాంతి స్థావరాలు లేదా హిల్ స్టేషన్స్. వేసవి విశ్రాంతి స్థావరాలు లేదా హిల్ స్టేషన్స్ సిమ్లా, ముస్సోరి, నైనిటాల్, చక్రాట, ఇవన్నీ కూడా హిమాచల్ పర్వత శ్రేణుల్లో లేదా నిమ్న హిమాలయాల్లో, మధ్య హిమాలయాల్లో ఈ హిల్ స్టేషన్స్ అనేవి ఉన్నాయి. ఇక సిమ్లా హిల్ స్టేషన్ మీకు తెలిసిందే, హిమాచల్ ప్రదేశ్ రాజధాని. అలాగే ఆల్మోరా, నైనిటాల్, ముస్సోరి, డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో ఈ హిల్ స్టేషన్స్ ఉన్నాయి. డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ యొక్క రాజధాని. అలాగే డార్జిలింగ్ అనే హిల్ స్టేషన్ పశ్చిమ బెంగాల్లో ఉంది. సతత హరిత శృంగాకారపు అడవులు ఈ హిమాచల్ పర్వత శ్రేణుల్లో వ్యాపించి ఉంటాయి. ఇవన్నీ ఇందులో బిట్స్ చూసుకోండి బాగా. వీటి మీద మళ్ళీ బిట్స్ ఫ్రేమ్ చేసేస్తాను, అందాక చూడండి. ఎందుకంటే అంటే ఈ మధ్యకాలంలో టెట్ కాన్సెప్ట్ ఓరియంటేషన్లో బిట్స్ అడుగుతున్నాడు కాబట్టి కాన్సెప్ట్ ఓరియంటేషన్లో బిట్స్ అడిగినప్పుడు మనకు ఆ కాన్సెప్ట్ మీద పూర్తిగా అవగాహన ఉండాలి. కాబట్టి
ఇలా ఇస్తున్నాను. మళ్ళీ బిట్స్ అనేవి వస్తాయి మీకు. వీటన్నిటి బిట్స్ మీకు ఇస్తాను. ఇకపోతే శివాలిక్ శ్రేణి బాహ్య హిమాలయాల గురించి చూద్దాం. హిమాలయాల ఆవిర్భావ చివరి దశలో ఇవి ఏర్పడ్డాయి. బిట్ మీకు రావచ్చు. హిమాలయాల ఆవిర్భావ చివరి దశలో ఏర్పడినటువంటి శ్రేణులు ఏవి అని బిట్టు వస్తే శివాలిక్ శ్రేణులు లేదా బాహ్య హిమాలయాలు అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇది శివాలిక్ శ్రేణి అనేది నిటారైన ఉత్తరపు వాలు కలిగి ఉన్నందున హాగ్బాక్ మాదిరిగా కనిపిస్తుంది. హాగ్బ్యాక్ మాదిరి కనిపిస్తుంది. మీకు బిట్ అనేది రావచ్చు. నిటారైన ఉత్తరపు వాలు కలిగి హాగ్బ్యాక్ మాదిరిగా కనిపించే పర్వత శ్రేణి క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే శివాలిక్ శ్రేణి అదే బాహ్య హిమాలయాలు లేదా ఔటర్ హిమాలయాస్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. హిమాలయాలకు సమాంతరంగా ఇవి కూడా 2400 కిలోమీటర్ల పొడవున వ్యాపించి ఉన్నాయి. బిట్ రావచ్చు మీకు. 2400 కిలోమీటర్ల పొడవున హిమాలయాలకు సమాంతరంగా వ్యాపించి ఉన్న పర్వత శ్రేణి క్రింది వాటిలో ఏది అని అడిగినప్పుడు శివాలిక్ పర్వత శ్రేణి. ఇకపోతే పోర్ట్వార్ పీఠభూమి గుర్తుపెట్టుకోండి. పోర్ట్వార్ పొట్టోడు పీఠభూమి, పొట్టివాడు పీఠభూమి అని గుర్తుపెట్టుకోండి. పోర్ట్వార్ పీఠభూమి నుంచి బ్రహ్మపుత్ర లోయ వరకు, బ్రహ్మపుత్ర వెస్ట్ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, వెస్ట్ బెంగాల్ ఆ ప్రాంతంలో బ్రహ్మపుత్ర లోయను మనం చూడొచ్చు. ముఖ్యంగా బ్రహ్మపుత్ర లోయ వెస్ట్ బెంగాల్ ఉందనుకుంటా. వెస్ట్ బెంగాల్. పోర్ట్వార్ పీఠభూమి నుంచి బ్రహ్మపుత్ర లోయ వరకు ఇది వ్యాపించి ఉంది. దీని వెడల్పు, శివాలిక్ శ్రేణి యొక్క వెడల్పు హిమాచల్ ప్రదేశ్లో 50 కిలోమీటర్లు, అరుణాచల్ ప్రదేశ్లో 15 కిలోమీటర్ల కన్నా తక్కువ. తీస్తా నదీ లోయతో అనుసంధానించబడి ఉంది. తీస్తా నదీ లోయ చూడండి. తీస్తా నదీ లోయతో అనుసంధానించబడి ఉన్నటువంటి పర్వత శ్రేణి ఏది? శివాలిక్ పర్వత శ్రేణి. దీని ఎత్తు 600 నుంచి 1500 మీటర్లు సగటు ఎత్తు. ఎప్పుడు కూడా సగటు అనేది గుర్తుపెట్టుకోవాలి. హిమాలయ ఎగువ పరివాహ ప్రాంతాల నుంచి వచ్చే నదీ ప్రవాహము ఇవి అడ్డుకుంటున్నాయి. అందువల్ల ఇక్కడ లోయల్లో పెద్ద పెద్ద సరస్సులు ఏర్పడ్డాయి. ఇకపోతే క్రమంగా సరస్సులు ఎండిపోతూ పడమరన డూన్, తూర్పున డౌర్స్ అనే మైదానాలు ఏర్పరుస్తున్నాయి. చూడండి, ఇక్కడ పెద్ద పెద్ద సరస్సులు అంటే ఔటర్ హిమాలయాలు ఏవైతే ఉన్నాయో వీటి పరివాహ ప్రాంతంలో పెద్ద పెద్ద నదీ ప్రవాహాలను అడ్డుకుంటూ ఇక్కడ లోయల్లో పెద్ద పెద్ద సరస్సులు ఏర్పడ్డాయి. ఆ సరస్సుల నుంచి అలాగే ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఆ సరస్సులు ఎండిపోతూ పడమర వైపున డూను, తూర్పు వైపున డౌర్సు అనే మైదానాలు ఏర్పాటు అవుతున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రపు రాజధాని డెహ్రాడూన్ ఇక్కడ ఉండేటటువంటి డూనుకు మంచి ఉదాహరణ అని చెప్పి అంటున్నారు. ఇది శివాలిక్ శ్రేణిలో ఆయనరేఖ మండలం తేమతో కూడిన అడవులు ఉన్నాయి. ఆయనరేఖ మండలం తేమతో కూడిన అడవులు ఇక్కడ మనం చూడొచ్చు. ఇకపోతే భారతదేశపు తూర్పు సరిహద్దు లేదా ఈశాన్య సరిహద్దు హిమాలయాలు. భారతదేశానికి తూర్పు సరిహద్దుగా లేదా ఈశాన్య సరిహద్దుగా ఉన్నటువంటి హిమాలయాల గురించి మనం చూద్దాం. అంటే తూర్పు సరిహద్దు లేదా ఈశాన్య సరిహద్దు హిమాలయాలు అంటే అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాంలలో దీని పరిస్థితి చూద్దాం. అది ప్రధాన హిమాలయాలకు తూర్పు వైపున సరిహద్దుగా బ్రహ్మపుత్ర లోయ అనేది ఉంది. అలాగే బ్రహ్మపుత్ర లోయ అనేది వెస్ట్ బెంగాల్లో ఉండొచ్చు. ఒకసారి చూద్దాం తర్వాత. అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ లోయ అనేది ఉంది. దిహాంగ్ లోయ
బ్రహ్మపుత్ర లోయ మేబీ వెస్ట్ బెంగాల్ కానీ అస్సాంలో కానీ ఉండొచ్చు. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి, లేదా నెక్స్ట్ మళ్ళీ నేను చూసి చెబుతాను మీకు నేను. అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ లోయ అనేది ఉంది. దిహాంగ్ లోయ తర్వాత హిమాలయాలు జడపిన్ను వంపు తీసుకుంటాయి. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో దిహాంగ్ లోయ తరువాత హిమాలయాలు జడపిన్ను వంపు హెయిర్ పిన్ బెండ్ తీసుకుంటాయి. సో వీటినే ఈ హెయిర్ పిన్ బెండ్ తీసుకున్న తర్వాత వీటిని పూర్వాంచల్ పర్వతాలు అని చెప్పి అంటారు. ఈ పూర్వాంచల్ పర్వతాలు అవక్షేప శిలలు మరియు ఇసుకతో ఏర్పడినవి. పూర్వాంచల్ పర్వతాలను అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో మిష్మి కొండలు అని, అబోర్ కొండలు అని, డాప్లా కొండలు అని చెప్పి పిలుస్తారు. పూర్వాంచల్ పర్వతాలను అస్సాము, అరుణాచల్ ప్రదేశ్లలో మిష్మి, అబోర్, డాప్లా కొండలు అని పిలుస్తూ ఉంటారు. నాగాలాండ్లో నాగా కొండలు, మణిపూర్లో లుషాయి కొండలు, మిజోరంలో మిజో కొండలు, మేఘాలయలో కాశీ, గారో, జయంతియ కొండలు, అరుణాచల్ ప్రదేశ్లో పాట్కాయ్ కొండలు, అలాగే మయన్మార్కు భారతదేశానికి మధ్య సరిహద్దు కొండలుగాను ఈ తూర్పు వైపున ఉన్నటువంటి హిమాలయాలు లేదా ఈశాన్య వైపున ఉన్నటువంటి హిమాలయాలు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి లేదా నిలుస్తున్నాయి. ఓకే, ఇకపోతే హిమాలయ పర్వతాల్లో ఎత్తైన శిఖరాలు ఒకసారి చూడండి. ఎత్తైన శిఖరాలు ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఎవరెస్టు, K2, కాంచన గంగా అంటారు లేదా కాంచన జంగా అంటారు, నంగ ప్రభాత్. ఈ 4 శిఖరాలు బాగా చూడండి. ఎవరెస్ట్ శిఖరంని నేపాల్ ప్రజలు నేపాల్ దేశంలో సాగరమాత అని పిలుస్తారు. ఇదొక బిట్టు. వీటి ఎత్తు 8,848 మీటర్లు. అలాగే K2 దీన్ని గాడ్విన్ ఆస్టిన్ అని పిలుస్తారు. 8,611 మీటర్లు దీని ఎత్తు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది. సో భారతదేశంలో అంటే ఓవరాల్గా హిమాలయ పర్వతాల్లో అన్నా లేదా ప్రపంచంలో అన్నా ఎత్తైన శిఖరము ఎవరెస్ట్ శిఖరము. భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏది అంటే POKలో ఉన్నటువంటి గాడ్విన్ ఆస్టిన్ లేదా K2 శిఖరము భారతదేశంలో చాలా పెద్దది, ఎత్తైనది. అందులోనూ POKని పక్కన పెడితే అసలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత భారత భూభాగంలో అతి పెద్దది కాంచనజంగా లేదా కాంచనగంగా పర్వత శిఖరం, చాలా పెద్దది. ఇది సిక్కింలో ఉంది. నంగ ప్రభాత్ అనేది 8,126 మీటర్లలో ఎత్తులో ఉంది. ఇది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉంది. ఇది ఎక్కడితో హిమాలయ పర్వతాలకు సంబంధించినటువంటి కంటెంట్ మనం పూర్తి చేసుకున్నాం. మీరు చూడొచ్చు. చూడండి, ఇక్కడ బిట్ ఒకటి ఉంది. మాక్డోక్ డింపెప్ లోయ ఎక్కడ ఉంది అని బిట్ వస్తే మేఘాలయ రాష్ట్రంలో అని జవాబు గుర్తించండి. హిమాలయాలలో సోపాన వ్యవసాయం అనేది అమల్లో ఉంది. హిమాలయ పర్వతాల్లో సోపాన వ్యవసాయం అమల్లో ఉంది. ఈ 2 బిట్స్ గమనించండి. ఇది దాని తర్వాత ఇప్పటివరకు మనం హిమాలయ పర్వతాల గురించినటువంటి సమాచారాన్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. కొంతవరకు తెలుసుకున్నాం కదా. తర్వాత వీడియోలో హిమాలయాల తర్వాత గంగా సింధు మైదానములు మనకు కనిపిస్తాయి. హిమాలయాల తర్వాత గంగా సింధు మైదానం గురించి స్టడీ చేద్దాం. వీడియోకు లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.